శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ భావంలో శని, రవి ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో రాహువుతో కలిసి ఉండడం కనబడుతోంది. అష్టంలో బృహస్పతి కనబడుతున్నాడు. భాగ్యంలో కుజుడు, అలాగే వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఇక్కడ శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో రాహువుతో కలిసి ఉండడం రాష్ట్రాధిపతి గారు ఒక యోగం కింద చెప్పచ్చు. శుక్రుడు అక్కడ ఉన్నంతకాలం ఏదో లక్ ఫేవరింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఒక మంచి హోప్, ఒక 20% అనుకుంటే 25%, 30% కూడా మీకు హైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఐటీ రంగం అనుకోండి, లేదంటే సాఫ్ట్వేర్ అనుకోండి, కార్పొరేట్ సెక్టర్, ఏ రంగం అయినప్పటికీ కూడా. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కూడా అంటే చిన్న పేపర్స్ మూవ్ చేయడానికి లక్ ఫేవరింగ్ జరుగుతుంది మీకు. అంటే మీరు ఒక కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో మీ గవర్నమెంట్తో అసోసియేటెడ్ కొన్ని పనులు చేయాలనుకుంటే అందులో కూడా చిన్న లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశాలు మీకు బాగా కనిపిస్తాయి తులారాశి వారికి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళకి, ఆటోమొబైల్ బిజినెస్ చేసేవాళ్ళకి, పెట్రోల్ బంక్స్, వీళ్ళందరికీ కూడా అంటే అధిక లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు 15 రోజులు బాగా కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. అదేవిధంగా దూరపు బంధువుల నుండి శుభవార్తలు కూడా వింటారు. ప్రయాణాలు లాభదాయకంగా కూడా మీకు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు పోయి చదువుకోవాలనుకున్నారో వాళ్ళ ప్రయత్నం లోపల లేకుండా ఆరంభించండి. డెఫినెట్గా అందులో కొంత ఫలితం వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు విదేశాలలో ఉన్న వ్యక్తులు ఎవరైతే చదువుకుని విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా ఒక లక్ ఫేవరింగ్ అయితే వాళ్ళు జరిగే అవకాశం ఉంది. మెయిన్గా స్త్రీ మూలకంగా ఒక ధనలాభం జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పడానికి అవకాశం అనమాట. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఉద్యోగరీత్యా అనుకున్న వాళ్ళు కూడా మానవ ప్రయత్నంగా చిన్నగా చేసుకుని వెళ్ళండి. దానికి కావాల్సిన అప్లికేషన్స్ని ఫార్వర్డ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే టూరిజంలో ఒక సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. తర్వాత శుభకార్యం అంటే ఇక్కడ గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, ఉపనయన సంస్కారాలు, అదేవిధంగా వివాహం చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు పంచములో రవి, శని ఇద్దరు కలిసి ఉండడు. ఒక శనీశ్వరుడు అన్నవాడు యోగించేవాడు, రవి అన్నవాడు మీకు శత్రువు. వీళ్ళిద్దరు కలిసి బుధుడితో కలిసి అక్కడ ఉండడం అనేది పంచమ భావంలో పిల్లల ద్వారా ఒక యోగము, ఒక అవయోగము. అంటే పిల్లలు చేసిన దాని మీద ఒక కన్ఫ్యూజన్లో ఉంటాయి. మీ పిల్లలు ఒకే చదువుకునే విద్యార్థులు ఉన్నారంటే వాళ్ళు తీసుకుంటే నిర్ణయాల మీద మీరు కన్ఫ్యూజన్ అవుతారు. అది ఎంతవరకు జెన్యూన్లీ కరెక్టా కాదా అని మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. సో ఇటువంటి కన్ఫ్యూజన్ పిల్లల ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రాహు యొక్క ప్రభావం కొంత ఉంది కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైటింగ్ అనేది మీరు చేసుకోవడం మొదలుపెట్టండి. ఇప్పుడు చేసుకుంటే డెఫినెట్గా కొన్ని అనారోగ్య స్థితిలో ఉన్నవన్నీ బయటపడి అవి దానికి కావాల్సిన మెడిసిన్స్ కూడా మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశ్వేశ్వరాయ అంటే ఆ మహాశివుడి యొక్క, విశ్వేశ్వరుని యొక్క ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. అలాగే అభిషేకం చేయడం ప్రయత్నం చేయండి. 15 రోజులు కనీసం 4 సార్లు చేయడం ప్రయత్నం చేయండి. అభిషేకానికి డెఫినెట్గా కొంత అనారోగ్య స్థితిని బయటపడడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యం అంటే ఇక్కడ తులారాశి వరకు వచ్చే అనారోగ్యం ఏంటంటే మానసిక ఒత్తిడి తప్ప, టెన్షన్ తప్ప, వేవరింగ్ మైండ్ తప్ప ఇంక వేరే అనారోగ్యం ఏమి ఇప్పుడు కనిపించవు. సో అలా ఉన్న వాటి నుండి బయటపడ్డాము, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.